మంది పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈరోజు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు సచివాలయం ద్వారా అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తూ వాలంటీర్లు 1వ తారీఖు వస్తేనే ఇమ్మీడియట్ గా తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయాలా, ఏ సచివాలయం పెట్టినా, ఏ వాలంటీర్ వ్యవస్థ తీసుకురాలే, మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు అందరికీ సంతోషాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయలేని పరిస్థితి. ఎందుకంటే చేతకాంతనం ఆయనకంతా కూడా. ఏదున్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లు కావాలి ఆయనకి. ఓట్లు వేసుకున్నాక అబద్ధాలు చెప్పిన తర్వాత ఓట్లు వేసుకున్నాక ప్రజలు మర్చిపోతాడు. పార్టీ బలంగా ఉండాలా, ఆ నాయకులు బాగుండాలా, పార్టీ కార్యకర్తలు బాగుండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల పరంగా కానీ లేకపోతే యువత గురించి కానీ మహిళల గురించి కానీ ఏ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేయలే. అదే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి తేడా ఏమంటే ఈయన పేదల పక్షాన నిలబడ్డాడు. అంటే ఈరోజు యుద్ధం ఏం జరుగుతూ ఉందంటే పెత్తందాలకి పేదలకి మధ్య జరిగే యుద్ధమే సిద్ధం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదంటే దమ్మున్న మొగాడే కాబట్టి ఈరోజు నాకు ఓటేయండి అడగగా నేను పని చేసింటే ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా సిద్ధమనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తూ ప్రజలు విజయవంతంగా చేసుకుంటూ రాష్ట్రం అంతా కలిగి తిరిగినాడు. దాదాపుగా 2100 కిలోమీటర్లు బస్సు యాత్ర. ఎక్కడ చూసినా కూడా గతంలో రామారావు గారికి ఏ విధంగా బ్రహ్మరథం పట్టినారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరాలో బ్రహ్మరథం పట్టినారు. కేసులు ఉన్నవాడు మనకు అవసరం అని చెప్పేసి ఆలోచించుకోవాలా. ఏదున్నా కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయాలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనకి ఒకటే చెప్తా ఉన్నా, నా కుల మతం వేదాలు లేవు, ఏదున్నా కూడా దేవుని కులమే, అంతేగాని ఈ రకంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కులాల మతాలు చూసుకుంటా ఏదున్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రాధాన్యత వస్తా ఉంది. ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినాడు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని పైకి తీసుకొస్తా ఉన్నాడు. ఏదున్నా నియోజకవర్గం రేపు మీ నియోజకవర్గం రేపు 26లో జరుగుతూ ఉంది. మనకి గొల్లగుంద కాన్స్టిట్యున్సీ అవుతా ఉంది. మరి ఏ గ్రామాలు ఎక్కడికి పోతాయో తెలీదు. మీరంతా కూడా
ఫ్యాన్ గుర్తుకు ఓటేసే పరిస్థితి ఉండాలి. రిజర్వేషన్ అదే ఈ రాష్ట్రంలో ఒక 33% రిజర్వేషన్ 33 మంది అంటే దాదాపు 33% అంటే దాదాపుగా 70 మంది మహిళలు ఈరోజు అసెంబ్లీలో కూర్చునే పరిస్థితి ఉంది. మా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్సీ ఏం చేస్తా ఉంటాము, ఏదున్నా నేను ఒక ఉన్నత కులంలో ఉన్నవాడని చెప్పేసి ఎప్పుడు అనుకోలే. అదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎస్సీలో వాళ్ళ పేదోడు సామాన్యుడు మోటార్ సైకిల్ తోలరాదా, పేదోళ్ళు బ్యాస్ మీద వండుకోరాదా, ఇవన్నీ కూడా మోడీ గారికి తెలీదా, ఈ క్యాండిడేట్ కి తెలీదా? ఏదున్నా కూడా ఇవన్నీ పెరిగినాయంటే ఏమవుతాయంటే నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోతాయి బాగా. ఏదున్నా ఇవన్నీ కూడా భారం పడిందంటే అన్ని పెరిగినప్పుడు మిగతా ధరలు కూడా పెరిగిపోతాయి. ఈ రోజు సెంట్రల్ వాళ్ళు ఇంతమంది మన రైతులంతా కూడా ఆందోళన మిరప వేశారు. దాదాపుగా 35,000 40,000 ఎప్పుడు కూడా రేటు ఉండే పరిస్థితి. ఈరోజు అదే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎక్స్పోర్ట్ బంద్ చేశాడు. మళ్ళీ ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే ఈరోజు 12,000కి వచ్చింది. మళ్ళీ రైతులు ఇంత కష్టపడి మిరప పండించి బ్యాడికి మిరప పంపించి అమ్ముకునే దానికి కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే ఎలక్షన్లు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసిపోయి ఏదున్నా కూడా మీకు గిట్టుబాటు ధర కలిగించే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో రైతుల పరంగా కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి విత్తనాలు ఇస్తా ఉన్నాడు, ఎరువులు ఇస్తా ఉన్నాడు, పెస్టిసైడ్స్ ఇస్తా ఉన్నాడు, అన్ని రకాలుగా గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాడు. గిట్టుబాటు ధరకి తగ్గినా కూడా గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాడు. ఎన్ని మాటలు ఎన్ని ఊరేలు చెప్పినా ఏదున్నా కూడా ఈర్ష్య ద్వేషం ఉన్న వాళ్ళు ఎన్నో రకాలు చెప్తా ఉంటారు. ప్రతి వారు ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో మాదిరిగా ఓటేంటి వేసే పరిస్థితిలో లేరు. ఎవరైతే చేయగలుగుతా ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఆ విధంగా ఈరోజు పార్టీలు పెట్టిన వాళ్ళు 4: రామారావు గారు, చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. రామారావు గారు ఆ రోజుల్లో ఆయన ప్రజల్లోకి పోయి ముఖ్యమంత్రి అయినాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టినాడు, కాంగ్రెస్ పార్టీలో విలన్ చేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పోయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. వీళ్ళంతా వీళ్ళిద్దరు మగాళ్ళు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ బట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటే ఈయన ఈరోజు ప్రజల్ని ఎవరు మెచ్చుకున్నారు? రామారావుని మెచ్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు. ఎందుకు మెచ్చుకున్నారు? వీళ్ళ పరిపాలన బాగుంటుంది, పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి, రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలని చెప్పేసి చెప్పడం చేస్తాం. అంటే ఆయన చిత్తూరుడు కాబట్టి, మన ఊరోడు కాదు కాబట్టి ఆయన ఓ డాక్టర్గా బాగా ప్రజల్ని మోసం చేసి సంపాదించాడు. ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి, కన్జ్యూమర్ కేసులు. చాలా మంది కూడా పళ్ళు పట్టించుకునేదానికి డబ్బులు వేల డబ్బులు తీసుకొని పళ్ళు కూడా పెట్టని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా కోర్టుకు పోయి కోర్టు ద్వారా డబ్బు వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి అవినీతి పరుడు ఈ బీజేపీ నాయకుడు, కూటమి నాయకుడు అని చెప్పేసి మేము ఎందుకు చెప్తాం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గమనించుకోండి. నేను చెప్పేది అబద్ధాలు కాదు, ఉన్న నిజాలే మాట్లాడతాం. వాళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. ఏదున్నా ఆయన ఆలోచన విధానం కూడా బాగాలేదు. ఏదున్నా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. ఆ బ్రాంచ్ల్లోని పరిస్థితి ఏమంటే